ఫుడ్ తినాల్సిన స్టైలు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో రాక్స్. ఈరోజు మన ఛానల్లో చూడబోయేది ఒక కొత్త వీడియో. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే దొన్న బిర్యానీ తినడానికి వచ్చాం. ఈ దొన్న బిర్యానీ ఎక్కడుందంటే కరెక్ట్గా నెల్లూరు అయ్యప్పగుడి ఫ్లైఓవర్ దిగంగానే డిఎస్ఆర్ ప్యారడైస్ దాని పక్కనే ఉంది ఈ దొన్న బిర్యానీ. ఈ కర్ణాటక స్టైల్ బిర్యానీ తినడానికి వచ్చాం. సో లెట్ us డిఫరెంట్ స్పైసెస్. సో గాయస్ మనం ఫుడ్ తినడానికి వచ్చేసాం. మనతో పాటు అఖిల్ కూడా రెడీగా ఉన్నాడు. ఇంకా ఫుడ్ అయితే రాలేదు, ఎవ్రీథింగ్ వాజ్ ప్యాకింగ్ రెడీ అవుతా ఉంది. సో దిస్ ఈజ్ ద మెనూ కార్డ్ చూసుకుంటే మనకి బిర్యానీలో 3 ఇచ్చినారు, చికెన్, మటన్ అండ్ ఎగ్. మరి చికెన్ స్పెషల్ తీసుకుంటే చికెన్ ఫ్రై, గుంటూరు క్షత్రియ కెబాబ్, చికెన్ లాలీపాప్, లెమన్, చికెన్ బోన్లెస్ అనమాట. మటన్ స్పెషల్లో మటన్ పెప్పర్ ఫ్రై, హెడ్ బోన్లెస్, లెగ్ సూప్ అయితే సండే ఓన్లీ, ఎక్స్ట్రా 10 రూపీస్ ప్యాకింగ్కి. ఫుడ్ అయితే అన్నీ ఆర్డర్ చేస్తాం, ప్రతి ఒక్కటి కూడా వచ్చేసింది. దిస్ ఈజ్ సో లెట్ స్టార్ట్ విత్ ద సూప్. ఈ సూప్ అనేది మటన్ పాయా సూప్. సో యూ కెన్ సీ దిస్. సో దిస్ ఈజ్ ద మటన్ పాయా సూప్. సో సూప్ వచ్చి చాలా బాగా ఉడుకుంది. సూప్ గుడ్ ఫర్ హెల్త్. మరీ అంత స్పైసీగా లేదు, బట్ లిటిల్ బిట్ సాల్టీ. పెప్పర్ వేసినారు చూడండి, ఆహా, వావ్ 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 వావ్. చూడండి, వావ్, ఆహా, అసలు బోన్స్ అలా ఉడికిపోయినాయి. చాలా బాగా ఉడికింది. సూప్ వాజ్ గుడ్ ఫర్ హెల్త్. ఖచ్చితంగా సూప్ తాగాలి, మంత్లో ఒకసారైనా, వీక్లీ ఒకసారైనా తాగాలి. సో దిస్ ఈజ్ ద మటన్ దొన్న బిర్యానీ, కర్ణాటక స్టైలు. ఈ ప్యాకింగ్లోనే ఒక స్పెషాలిటీ ఉంటుంది చూడండి. ఇది జస్ట్ ఇక్కడ ఉంది చూడండి, వీటిని ఈ సైడు, ఈ 2 సైడ్స్ ఉంటుంది. ఈ 2 పిన్స్ రిమూవ్ చేసేస్తే బిర్యానీ రెడీ టు ఈట్. ఇది సారీ, ఆహా, దొన్న బిర్యానీ మటన్ ఫస్ట్ టైం మనం ట్రై చేయడం. ఇలా స్టార్ట్ విత్ మటన్ దొన్న బిర్యానీ. ఒక పీస్ మటన్ తీసుకున్నాం. యూ కెన్ సీ ద మటన్, వావ్, రెడ్డిష్ మీట్. మటన్ని ఆ రైస్లో పెట్టుకొని అలా ఒక ముద్ద. రైస్ వచ్చి చాలా సెటిల్గా ఉంది. ఇట్ వాజ్ అన్ యూనిక్ టేస్ట్. మనం నెల్లూరులో బిర్యానీ తింటాం కానీ ఇట్ వాజ్ అన్ యూనిక్ టేస్ట్ యాజ్ ఎ కర్ణాటక స్టైల్. సో గుడ్డుతో ఒక పీసు. నాకైతే మామూలుగా గుడ్డు ఎల్లో, మటన్ పెట్టుకొని ఒక ముద్ద తింటే వీళ్ళ మసాలా వచ్చి టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. మన హైదరాబాదీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, మన నెల్లూరు బిర్యానీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూడడానికి లెమన్ రైస్ లాగా ఉంటుంది. రైస్ చూస్తే అసలు లెమన్ రైస్ లాగా ఉంటుంది, బట్ ఆ రైస్లోనే ఆ మసాలా అనేది దాన్ని మిక్స్ అయిపోద్ది. టోటల్గా క్రంచ్ చేస్తారు మసాలాని. మసాలా విడిగా మనకి దేంట్లో కూడా కనబడదు. ఆ రైస్లోనే ఎల్లో రైస్ లాగా మసాలా ఎక్కేస్తుంది అన్నమాట. అంత స్టఫింగ్ చేస్తారు మసాలాని. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ లెమన్ చికెన్. చికెన్ని స్లైసెస్ కట్ చేసినారు, లెమన్తో స్టార్వేషన్ చేసినారు. లెమన్ ఒక కంటెంట్ బాగా క్లియర్గా తెలుస్తుంది. లెమన్ ఒక టేస్ట్ షేర్ మస్టింగ్గా తగులుద్ది. లెమన్ చికెన్ విత్ బిర్యానీ
ఒకసారి ట్రై చేస్తున్నాం. ఆహా, ఎక్సలెంట్. సో మనం మటన్ పెప్పర్ ట్రై చేద్దాం. మటన్లో పెప్పర్ నీట్గా ఉంది. వావ్, జ్యూసీగా ఉంది. మటన్ వాజ్ నాట్ హార్డ్, చాలా జ్యూసీగా ఉంది కంటెంట్. యూ కెన్ సీ ద కంటెంట్. ఆహా, మటన్ పెప్పర్ పెప్పర్ కరెక్ట్ కంటెంట్తో ఉంది. ఇట్ వాజ్ ఎక్సలెంట్. మటన్ పెప్పర్ చాలా బాగుంది. బేసికల్లీ నేను మటనే ఎక్కువ తినేది చికెన్ కన్నా. ఈ మసాలాతో రైస్తో ఒక ముద్ద. నాకైతే రైస్ పిచ్చగా నచ్చేసిందండి అసలు. సూపర్. సో లెట్ us try this గుంటూరు చికెన్. గుంటూరు చికెన్ అనగానే, గుంటూరు అనగానే కారం, మిరపకాయ, ఎండి మిరపకాయ, పచ్చి మిరపకాయ, అన్ని మిరపకాయ. వావ్, దాని తగ్గట్టే ఉంది. మసాలాలో లైట్గా డిప్ చేసుకొని ఆహా, కారం చాలా కారం ఉంది. గుంటూరు పేరు తగ్గట్టే కారం కూడా స్పైసీ అదిరిపోయింది అసలు. వావ్, గుంటూరు స్పైసీ అన్నట్టు బాగా స్పైసీగా ఉంది ఇది. ఆహా, మీకు ఆ కారం తింటుంటే ముక్కుల్లో కూడా ఎక్కుతుంది. అంత పర్ఫెక్ట్గా ఉంది. బాగా కారం కావాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది స్పైసీగా ఉంటుంది. ఈ ఫుడ్ యూత్కి ఖచ్చితంగా నచ్చుతుంది. బికాస్ స్పైసీ, మనకి స్పైసీ కావాలి, స్పైసీగా ఉంటుంది కాబట్టి ట్రై దిస్ విత్ రైస్. కారం కూడా మనకి రైస్తో పాటు తింటుంటే ఏం తెలియట్లేదు, కానీ బట్ విడిగా మనం ఆ పీస్ని కొరికితే నాలుగంతా కాలిపోతుంది అసలు. యూత్ బాగా నచ్చుద్ది. సో మనం మటన్ బిర్యానీ ట్రై చేసాం. లెట్స్ ట్రై దిస్ చికెన్ బిర్యానీ. 3 చికెన్ పీసెస్ ఇచ్చారు. చూడ్డానికి ఒకేలాగా ఉంది. సో మనం ట్రై చేసి చూద్దాం. రైస్ ఒకటేనా లేకపోతే ఓన్లీ చికెన్ మటన్ ఒకటే తేడా వస్తుందని. సో లెట్స్ ట్రై దిస్ విత్ 1 పీస్ ఆఫ్ చికెన్ అండ్ పీస్ ఆఫ్ రైస్. రైస్ నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది. రైస్ నవల కూడా పడల, మింగే వచ్చాము చిన్నపిల్లకాయలు చెప్పినట్టు. కర్ణాటక స్టైలు నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, బట్ వెరీ గుడ్. నెల్లూరు వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే 6 సంవత్సరాలుగా తిని ఆ బిర్యానీ బోర్ పెట్టేసింది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసేవాళ్ళు షూర్ ట్రై చేయండి. స్పెషల్ క్షత్రియ కబాబ్. సేమ్ మన చికెన్ని నీట్గా ఫ్రై చేస్తున్నారు. చూద్దాం మసాలా ఎలాంటి మసాలా యాడ్ చేస్తున్నారు. చూడడానికి ఫ్రై చేసినట్టే ఉంది. సో లెట్ us ట్రై దిస్. చాలా బాగుంది. దీంట్లో వాడిన మసాలా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. వావ్, దిస్ వాజ్ చికెన్ ఆల్సో వెరీ మీటీ అండ్ ఫ్లెషీ.
ఒక పెప్పర్ అట్రాక్షన్ మనని డ్రాగ్ చేస్తుంది. బట్ వెరీ గుడ్. కబాబ్లా ఉంది బట్ నాట్ కబాబ్. సో ఆనియన్ ఒక పీస్ చికెన్, చూడ్డానికి బయట చికెన్ పకోడాలా ఉంది బట్ దాని మసాలా అనేది టోటల్ డిఫరెంట్. ఎందుకంటే చికెన్ చూడండి ఎల్లోయిష్ అయిపోయింది, మసాలా ఎక్కిపోయింది లోపలికి, స్టార్వేషన్ అయిపోయింది. యూ కెన్ సీ మసాలా అయితే అసలు చికెన్ లెక్కేసింది. వావ్, నేను అసలు పకోడా అనుకున్నాను బట్ టోటలీ యూనిక్ డిఫరెంట్ టేస్ట్ అది. లెట్స్ ట్రై దిస్ విత్ చికెన్ బిర్యానీ. గుడ్డు దాంట్లో గుడ్డు ఇస్తున్నారు. గుడ్డు ఎల్లో ప్లస్ చికెన్. వీళ్ళ డిష్ కర్ణాటక డిష్ ఏంటంటే ఈ బిర్యానీలో మామూలుగా వాళ్ళు లెమన్ పిండుకొని తింటారంట. సో లెమన్ పిండి, ఒక పీస్ ఆఫ్ చికెన్, వావ్ ఎక్సలెంట్. అంతే, నో వర్డ్స్. సంథింగ్ మ్యాజిక్ అవుతుంది. ఈ లెమన్ కలపంగానే ఒక మ్యాజిక్ అయిపోతుంది. మసాలా వచ్చి టోటలీ చేంజ్ అయిపోతుంది. అసలు ఒక కారం, ఒక పులుపు, ఇవన్నీ ఒక సెటిల్డ్గా వచ్చేస్తుంది. సెటిల్డ్గా ఉంది, బాగుంది, ఎక్సలెంట్, అసలు అదిరిపోయిందండి. అసలు నా ఫస్ట్ టైం నేను తిన్నాం. ఇట్ వాజ్ వెరీ యూనిక్ వే ఆఫ్ టేస్ట్. సో మనం చికెన్ ఫ్రై ట్రై చేద్దాం. దిస్ ఈజ్ ద చికెన్ ఫ్రై. ఆనియన్ పెడదాం ఫస్ట్. చికెన్, చికెన్ అసలు లిటిల్ బిట్ సాల్టీగా ఉంది అది ఓకే. మసాలా వచ్చి టోటల్ డిఫరెంట్గా ఉంది. పసుపు కూడా దాంట్లో మనకి పసుపు వేస్తారు. పసుపు వేసింది కూడా మనకి ఓవర్గా మనకి ఎక్కడ కూడా ఫ్లెక్స్ అవ్వకుండా మసాలా అనేది సెటిల్ అయిపోయింది. పెప్పర్ డిఫరెంట్గా ఉంది, చికెన్ ఫ్రై డిఫరెంట్గా ఉంది. దిస్ వాజ్ మై ఫేవరెట్ క్షత్రియ కబాబ్. ఎక్సలెంట్ అంతే. సో లెట్ ట్రై దిస్ తలకాయ కూర. బిర్యానీ తలకాయ కూర నేను తినేది లేదు ఇప్పుడు దాకా, బట్ తలకాయ కూర స్కిన్తో పాటు బాయిల్ చేసినారు. సో లెట్స్ ట్రై దిస్. చాలామందికి తలకాయ కూర నచ్చదు, కొంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు రిఫర్ చేయండి. బికాజ్ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. మీకు బిర్యానీతో పడుతున్నప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు. బెటర్ యూ డోంట్ నీడ్ టు చూస్ దిస్. నచ్చిన వాళ్ళు చూస్ చేసుకోండి. మళ్ళీ నన్ను చూసి వచ్చి ఒరే నువ్వు తిన్నావు కదా అని చెప్పి తిన్నాం కాదు. తలకాయ కూర లిటిల్ బిట్ డిఫరెంట్. మనం రైస్తో పాటు తినడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. కానీ ఉన్న దాంట్లో మేకలో మనకి ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్నది తలకాయ కూరలోనే. వావ్, దీంట్లో చికెన్ కూడా బాగా నీట్గా ఉడుకుంది. ఆయిల్ కూడా మనకి రైస్లో ఎక్కడ కనపట్లేదు పెద్దగా. రైస్ చూడండి అసలు, ఈ రైస్ కూడా మనకి బాస్మతి రైస్ కూడా కాదు, ప్రజెంట్ జీరా సాంబార్ రైసు. వావ్, ఈ మామూలుగా ఆంబూర్లో జీరా సాంబార్ రైసు, ఈ ఆంబూర్లో వాడతారు జీరా సాంబార్ రైసు. సేమ్ యాజ్ ఈ రైసు చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. చిన్న రైసు, బట్
చాలా టేస్ట్ ఉంటుంది. దీనికంటూ ఒక ఫ్యాన్స్ ఉన్నారు, జీరా సంబా రైస్ అని. ఇది బాస్మతి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని టేస్ట్ కానీ దీన్ని వండినప్పుడు స్మెల్ కానీ. మర్చిపోకుండా లెమన్ పిండి తినండి, యూ కెన్ ఫీల్ ద గుడ్ ప్రెజెన్స్. అదిరిపోద్ది అంతే. మర్చిపోకుండా ట్రై చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్. సో మనతో పాటు దీని ఓనర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. సరే, స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? లాస్ట్ మంత్ 17 స్టార్ట్ చేసి. లాస్ట్ మంత్ 17. బట్ నాకు తెలిసి నెల్లూరు డిస్టిక్లో మీది ఒకటే నా కర్ణాటక స్టైల్ బిర్యానీ. అవునండి, ఫస్ట్ టైం మనం లాంచ్ చేసాం. బట్ డిఫరెంట్గా ఒక ప్లాన్ అప్రోల్ చేశారు. ఎలా ఉంది మూమెంట్ ఇక్కడ? యాక్చువల్గా రెగ్యులర్ కస్టమర్స్ మనకి చాలా బాగున్నారు. కొత్త వాళ్ళకి తెలియక రాలేకపోతున్నారు. బట్ తెలిసిన వాళ్ళకంటే జస్ట్ 35 days అయింది మనం కంప్లీట్ చేసి ఈరోజు. 25 times రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు మనకి. ఓ, 25 times రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. కానీ కస్టమర్స్ దీన్ని ఒకసారి వస్తే ఖచ్చితంగా ఈ టేస్ట్కి, ఈ స్మెల్కి, మనం తిన్న తర్వాత కూడా మన హ్యాండ్లో స్మెల్ అలానే ఉంది. బట్ మసాలా కూడా దాంట్లో అసలు ఏమీ కూడా కలిసినట్లేదు. 10% మ్యాక్సిమం 10% కూడా యూజ్ చేయం. మొత్తం లీఫీ వెజిటేబుల్స్తో యూజ్ చేస్తాం. ఓకే. ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మామూలు రెగ్యులర్ బిర్యానీస్ అంతా మసాలా వేసి కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ కూడా ప్రాబ్లంగా ఉంటుంది కదా. ఇది తిన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం నైట్ బిర్యానీ తిన్నాం. ఓకే, ఇట్లా మెయిన్ పాజిటివ్ అదనమాట. ఓకే గైస్, ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. వీళ్ళు ఒక అంబియన్స్ కానీ, వీళ్ళ ఒక హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్ ఉంది. టేస్ట్ టాప్ నాచ్. యూ నెవర్ టేస్ట్. అండ్ ఇలాంటి టేస్ట్ మీరు మళ్ళీ నెల్లూరులో ఎక్కడ ట్రై చేయాలి. తినాలంటే మళ్ళీ మీరు బెంగళూరుకి వెళ్ళాల్సిందే. కానీ మన నెల్లూరులో ఉంటూ మన బెంగళూరు స్టైల్ ఇక్కడ అలానే సేమ్ యాస్టేజ్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.